హాయ్, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ నేనల్లమ్మను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేరి ఏరి లైక్ ఏరి. రేపటి సుబ్రహ్మణ్య షష్ఠి కానీ కార్తీక అమావాస్య అని కూడా అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ నా పద్ధతులు అయితే రేపటి నుండి మల్లన దేవునికి సంబంధించిన అమావాస్య అని నేను నమ్ముతా, అలాగే పాటించుతా. ఈ నాకు మొదట కొందరికి దండారం ఉంటుంది, కానీ మాకు దండారం లేదు. ఈ 7 వారాలల్లా మాకు అనుకూలమైన వారం మేము బోనం చేస్తాం అక్క. అందుకని మీరు కొబ్బరెల్లి వేసుకుర్రు. ఇంటికాడికి కొన్ని తెలివై అన్నారు కదా, మా పద్ధతే చెప్తున్నా. నాకు తెలిసినాయి అని కాదు, నాకు ఒగ్గయ్య గారు చెప్పిన పద్ధతి నేను చెప్తున్నా, నేను పాటించేది. ఈ రేపటి నుండి మొత్తం ఇల్లంతా కడుక్కొని బట్టలు పిండుకొని ఇంట్లో ఒక్కసారి గంగలీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఇల్లంతా చల్లుకోవాలి. ఆ తర్వాత సోమవారం గంగా స్నానానికి పోవాలి. 30 రోజులు నియతిగా పాటించాలి. ఎక్కడికైనా మనకు కలిసి నాటికాడికి పోతే వెంటనే గంగా స్నానం చేస్తాం. తర్వాత జయించాలి అనుకోకుండా ఏదైనా హాస్పిటల్కి పోవాల్సి వస్తే వచ్చిన వెంటనే ఇంట్లో అడుగు పెట్టకముందే స్నానం చేయాలి. శ్రావణంలా సట్టిలా అట్టప్పుడు కూడా ఇష్టం, అది వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది. కానీ నేనైతే జైశాలకు శ్రావణంలో సట్టిలో పోతే ఖచ్చితంగా స్నానం చేస్తా. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళని తాకి మనం ఇంట్లోకి రాదు. దేవుడు అంత పవిత్రంగా నేను మనసులో పెట్టుకుంటా. అందుకోసం రాగానే బయట మోటార్ వేసుకొని చీర విన్నే స్నానం చేస్తా. ఆ తర్వాతనే ఇంట్లోకి వస్తా ఎవరు లేకపోతే. లేదంటే ఎవరైనా ఉంటే బాత్రూమ్ స్నానం చేస్తా. కానీ అట్లా 12 సంవత్సరాలు అయిన మెదలు బట్టి ప్రతి వారం సోమవారం పడుకునే బట్టలు పిండుకోవాలి, బుధవారం పిండుకోవాలి. ఇట్లా అయితే ఆ దేవుడికి చాలా ఇష్టమట. మనమైనా ఇష్టం ఉన్న ఏదైనా చేసుకు తింటే చాలా సంతోషంగా ఉంటాం కదా. అలాగే ఆ దేవుడికి ఇష్టమైనట్టు మెదలడం వల్ల మనల్ని సంతోషంగా ఉంచుతాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మన మనుషులకు ఏది ఇష్టమైతే ఏది నచ్చితే అది కొనుక్కుంటున్నాం. అంత ఇష్టంగా మనం మెదులుతున్నాం. దేవునికి నచ్చే పద్ధతిలో మనం ఉంటే దేవుడు కూడా మనల్ని ఇష్టపడి మనకు కావాల్సినవి అన్నీ దేవుడు ఇస్తాడు కదా అని నా మనసు కనిపిస్తుంది. నేను చేస్తా. అక్క మీరు కూడా తప్పక ఇలా పాటించాలనుకుంటే తప్పకుండా పాటించండి. నేను పాటించేదైతే ఈ విధంగా. మా ఆయన అయినా కూడా ఒకప్పుడు పాటించలేడు. మా వారు కూడా ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్న 15 రోజులు బోనం దాకానే కాపాడతారట. కానీ అది వాళ్ళ ఇంటికాడ ఉండగా మా ఇంట్లోకి మల్లన దేవుడు వచ్చినాక మీ ఊళ్ళో పద్ధతి నడదు కదా, మన ఇంట్లో ఉన్నప్పుడు మనం అయ్యగారులు చెప్పినట్టు పాటించాలని నేను చెప్పిన వాళ్ళే. మా ఆయన చికెను మటను అంటే చాలా ఇష్టపడేటోడు. అసొంటిది కొన్ని రోజులు గొడవలు కూడా చేసిండు. ఆ తర్వాత మెల్లమెల్లగా మల్లన దేవుడు మార్చేసిండు. ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా స్నానం నన్నే తిడతాడు. టైంకు స్నానం చేయమంటాడు. ఆయన కూడా ప్రతిరోజు 2 సార్లు చేస్తాడు. దేవుడికి దీపం పెట్టుకుంటాడు, మొక్కుతాడు. అన్ని విధాలా మల్లన్న దేవుడు మార్చేసిండు. కాకపోతే ఆరోగ్యంగా ఇబ్బంది పెట్టిండు. శ్రావణంలో అయితే సోమవారం బోనం చేసుకుంటాం అక్క. దుబ్బరాజన్నకు, ఎవలాడ రాజన్న, కోరెల్లి మల్లన్నకు నేను 3 బోనాలు చేస్తా. సట్టికి రాకముందుకే పోషమ్మలకు, ఎల్లమ్మలకు అందరికీ పొంగు బోనం పెట్టి పలకాయలు ఇస్తా. తర్వాత సట్ట వచ్చినాక పెట్టడం వల్ల ఒక పొద్దు ఇడిచినట్టు అవుతుందని కార్తీక మాసంలో పోషమ్మకు పెట్టిన. ఇప్పుడైతే రేపటి నుండి మల్లన్న దేవుని నియతి రాజన్నది ఇద్దరికి తండ్రి కొడుకులది కలిపి కాపాడాలి. ప్రతి చోట పవిత్రంగా, ప్రతి మాట పవిత్రంగా, ఎక్కడికైనా మనసులో పెట్టుకొని మెదలాలి, బయటికి అనద్దు. అనడం వల్ల ఫలితం లేదు, పాటించడం వల్లనే ఫలితం ఉంటుంది. మరి అన్ని పూజలు చేస్తున్నావు కదా, నీ వాళ్ళు నీకు ఎవరూ లేనట్టు ఎందుకున్నావు అని కూడా అడిగినవక్క. ఎన్ని పూజలు చేసినా ఏ విధంగా మెదిలినా నుదుటి రాత అనేది దేవుడు రాసినట్టే జరుగుతుంది కదా. అది కూడా అంతే. ఎన్ని రోజులు దేవుడు ఇష్టపడ్డోళ్ళనే కష్టాలు పెడతాడట. తన ఇష్టం కొద్ది పెట్టే కష్టాలైనా, మనకు రాసున్న కష్టాలైనా మనం వద్దనుకుంటే పోవు కదా. తప్పకుండా ఆయనకి ఇష్ట ప్రకారంగానే జరగని, ఎప్పటికీ అట్లుండదు కదా. అందుకని నాకు అలవాటు అయిపోయింది. నాకు ఎలాంటి బాధ కూడా లేదు. ఎవరన్నా ఏమన్నా అన్నా రెండోది కాదు మూడోది మాట్లాడినా ఇసుక అనిపిస్తుంది. ఎందుకంటే గంతే ఎట్లుంటే గట్లయితుంది కదా. దాని గురించి ఎందుకు ముచ్చట, దాని గురించి ఎందుకు మాట. అక్క మీరు కూడా నాలాగే మల్లన్న దేవుని నియతి పాటించాలనుకుంటే రేపే బట్టలు ఇల్లంతా కడుక్కోండి, బట్టలు విడుక్కోండి, సోమవారం గంగ కొట్టి ప్రతిరోజు మైసజ్ చేసి దీపం పెట్టండి. మీకు పడని రోజు ఉంటే మీ ఇంట్లో కొడుకైనా బిడ్డ అయినా ఉంటే చేయమనండి, లేదంటే మీ ఆయన ఉన్నా చేయమనండి. 30 రోజులు మల్లన్న దేవుని నియతి కాపాడి చూడండి. మీకు నచ్చిన వారం బోనం చేసుకోండి. ఆ తర్వాత మల్లన్న దేవుని ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో మీ మనసుకే తెలుస్తుంది. కానీ ఎవరికి చెప్పద్దు, ఎవరికి చూపించద్దు. నాకే తెలుసన్న ఈగో కూడా చూపించద్దు. మనసులో పెట్టుకొనే పూజ చేయాలి. దేవుడు మనసులో పెట్టుకొనే మనకి ఇత్తడు ఫలితం అని నేను అనుకుంటున్నా. నా మాటలు, నా పద్ధతులు మీకు నచ్చినట్టుంటే అక్క తప్పక పాటించండి. లేదు నువ్వు చెప్పింది నేను వినన్నా తెలుసుకున్నడు వరకే అనుకుంటే అలాగే పాటించు అక్క.
నా కొడుకు కూడా రోజు ఆమ్లెట్ వేయి కోడిగుడ్డ అంటే అనేటోడు. రేపటి మల్లన్న దేవుని పండుగ పొద్దున స్నానం చేయాలి, ఇక తినద్దు అంటే సరే అమ్మంటాడు. స్కూల్కి పోతే కూడా ఈరోజు కోడిగుడ్డు తినుడేనా అమ్మ అని అడుగుతాడు. అట్లా అంటే దేవుని భక్తులు ఉంటే మెల్లగా మెల్లగా ఎవ్వరు ఎట్లాంటి వాళ్ళనైనా మార్చేస్తాడు దేవుడు అని. హఠాత్తుగా కాదు, మెల్లగా మారుతారు. అందుకని మీకు ఎలాంటి బాధలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అన్నీ మారుతాయి అక్క. అన్నిటి కోసం బాధపడుకుంటే ఏ మనిషికైనా ఒక లోటు ఉంటుంది. అది కొందరికి డబ్బు రూపంలో కావచ్చు, కొందరికి శరీర అంకలు కావచ్చు, కొందరికి మానసిక బాధ కావచ్చు, కొందరికి ఆరోగ్యం కావచ్చు, కొందరికి ఇల్లు లేదని బాధ కావచ్చు, కొందరికి నగలు లేవని బాధ కావచ్చు, కొందరికి అన్నీ ఉన్నా పట్టుకునే తెలివి లేని బాధ కావచ్చు. మనిషికి ఒక బాధ పెడతాడు దేవుడు. ఏ బాధ లేని మనల్ని ఇక్కడికి ఎందుకు పంపిస్తాడు? మనకు టైంపాస్ కూడా కాదు కదా. 100 ఏళ్ళ జీవితం 60-70 ఏళ్ళైనా మనకు ఏ బాధ లేకుండా ఉంటే టైం గడవదనే మనకు దేవుడు దగ్గరికి పోయేదాకా మనకి ఏదో ఒక కష్టం పెడుతూ ఆ కష్టాలల్లో మన సమయం తెలియకుండా గడిపేసే తీసుకుపోతాడు. నేను అనుకునేదైతే గిది. అందుకని నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నాకు ఆ ఇబ్బంది అనిపిస్తే ఏడుతా, వదిలేస్తా. అంతేగాని ఎవరి మీద కోపం పెట్టుకోను. తర్వాత దాన్ని మనసులో పెట్టుకుంటే ఏదో భారం అనిపిస్తుంది. 2 నిమిషాలు ఆలోచించినా కానీ నెత్తినొస్తుంది. దాన్ని మనసులో కూడా ఆపట్టేంత శక్తి నాకు లేదు. అందుకని మనసులో పెట్టుకోను, ఎవరేమన్నా కోపం కూడా పెట్టుకోను. అందుకని నా మనసు అయితే ఇలా, నా పద్ధతి ఇలా. నాకు దేవుడు ఏ ఫలం ఇస్తుండో ఏమిస్తుండో అది మీకు తెలుసు. నాకేం బాధ ఉందో అది నాకు తెలుసు. సరేనా అక్క, బాయ్. నీకు నచ్చితే పాటించక్క, ఉంటాను.